పొజిషన్లో ఉందో అయ్యో చూద్దాం. మంచి ఊళ్ళోనే ఉంది. బృందా ఏంటి చేసిన పూజ ఏమన్నా రివర్స్ అయిందా? అమ్మో ఏం లేదు. ఏం లేదన్నప్పుడు ఎందుకు పిలిచారు? అంటే అది అదేదోనే చెప్పండి. మరెందుకండి అన్ని గ్యాప్స్ ఇస్తున్నారు? అంటే నాకు గ్యాప్స్ ఇవ్వాలని లేదు. ఇచ్చాక కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయా అని ఆలోచిస్తేనే నాకు భయం అవుతుంది. ఇవ్వండి, మీకు తెలుసు కదా నేను అందరిలాంటి అమ్మాయిని కాదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఎందుకంత భయపడుతున్నారు చెప్పండి. అంటే నేను మా ఫ్రెండ్స్ మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఆ విషయం నీకు చెప్దామంటే ఇందాక నుంచి నాకు భయం అవుతుంది. ఇప్పుడు నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదని చెప్పావుగా, నేను మూవీకి వెళ్ళేసి వస్తానే. అమ్మో ఇదేంటి అమ్మోర్లాగా పూనిపోతుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? ఫ్రెండ్స్తో నైట్ అవుట్ పార్టీకి వెళ్తున్నానండి. ఫ్రెండ్స్తో నైట్ అవుట్? ఇప్పుడు నైట్ అవుట్ అంటే ఒట్టి అమ్మాయిలా ఉంటారా? అయ్యో లేదండి, అబ్బాయిలు కూడా వస్తున్నారు. అబ్బాయిలు కూడా వస్తారా? వస్తున్నారండి. సురేష్ వస్తాడు, రమేష్ వస్తాడు, రామ్ వస్తున్నాడు, అభి కూడా వస్తున్నాడు. సరిపోతారా? లేదంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలిపించమంటావా? వద్దండి, సరిపోతారు. కొట్టానంటే నాకు కుంకుడుకాయ ముఖం దానా. టైం 10 అవుతుంది, తిని తొంగొకనంటే పార్టీలు పబ్బులు కావాలనా? అదేంటండి అలా అంటారు? నేను నా ఫ్రెండ్స్ ని కలిసి చాలా డేస్ అవుతుంది. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ని కలవకపోతే దేశానికి వచ్చే నష్టం ఏం లేదు. పార్టీలని పేరు చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు చెడగొట్టడం తప్ప. సారీ వాళ్ళ చూడకే ప్లీజే. మన పెళ్ళి ఇన్ని ఇయర్స్ అయింది, ఒక్కసారైనా మూవీకి తీసుకెళ్లారా? అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ తో నన్ను మూవీకి పంపించారా? లేదు. మీరు మాత్రం మీ ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్తున్నారు. బాగానే ప్లాన్ చేశారు. అవును, ఫ్రెండ్స్ ఏనా లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా మెయింటైన్ చేస్తున్నావా? చిచ్చి, గర్ల్ ఫ్రెండ్సా? నాకెవరు లేరే, నువ్వు ఒక్కదానివే. అలా అంటున్నారంటే నాకు నిజంగానే డౌట్ కొడుతుంది. చెప్పండి. నిజమే, నీ మీద ఒట్టు. అలాంటిదేం లేదు. ఎవరిది? అదేనా? అది కాల్ చేస్తుందా? స్పీకర్ ఆన్ చేయండి. కాదే, కార్తిక్ గాడు. అయితే లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయండి. హలో. నైట్ మొత్తం ప్లాన్ సెట్. మీ వైఫ్ కి మూవీ అని చెప్పి వస్తున్నా కదా, మేనేజ్ చేస్తాను, త్వరగా వచ్చేసాయి. బాయ్. ఏయ్ యాడికి రా వచ్చేది? అంతా అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నిన్ను కొట్టడానికి మా అమ్మ ఎందుకు రా? నేను ఉన్నా కదా. తెలుసుకోవడానికి అది ఫోర్. Floaty put in the slot. Yes. Put into the 6. ఏవండి, ఎప్పుడు ఆ టీవీ ఫోన్ కాకుండా కొంచెం నాకు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా? పొద్దు నుంచి ఇదే డామినేట్ చేస్తుంది, ఇప్పుడు మనం చేద్దాం. నేను ఎప్పుడు ఫోన్ ఇంకా టీవీ చూస్తుంటానా ఏంటి? అవును. టీవీలో క్రికెట్ వస్తుంది. క్రికెట్ ఈజ్ అన్ ఎమోషన్. ఓహో, టైం పాస్ చేస్తున్నారన్నమాట. టైం పాస్ ఏంటి? టైం పాస్. క్రికెట్ ఇస్ జస్ట్ నాట్ అ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. అదే మీకు ఎమోషనా? మరి మ్యాచ్ లేనప్పుడు 24 గంటలు ఫోన్లోనే ఉంటారు కదా, మరి దాన్ని ఏమంటారు? ఫోనా? ఇట్స్ జస్ట్ మైండ్స్ రిలాక్సేషన్, యు నో. 24 గంటలు ఫోన్లోనే ఉంటారు, అదే మైండ్ రిలాక్సేషన్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది కదా. మరి టీవీ చూసినప్పుడు, ఫోన్ చూసినప్పుడు ఎందుకు అలా గింజుకుంటారు? నువ్వేం బాధపడకు పిన్ని, ఇలాంటి టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒక్క నిమిషం పిన్ని. ఏంటండి? ఫోన్ మాట్లాడుతున్నావా నాన్న? అవునండి. ఇక్కడ ఎందుకురా, బెడ్రూమ్ లో ఏసీ వేసుకొని కూర్చొని మాట్లాడొచ్చు కదా. అయ్యో పర్లేదండి. నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు, రాత్రి పడుకునే ముందు టీవీ చూస్తూనే ఉంటావు, పొద్దున టీవీ చూస్తావు కదే. ప్రపంచమంతా ముందుకెళ్తుంటే నువ్వు మాత్రం ఆ టీవీ ముందే ఆగిపోయావే. అమ్మో, దీన్ని మళ్ళీ అమ్మరు ఉన్నట్టుంది. మిమ్మల్ని ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అది కాదు బృందా, నువ్వు ఎంత లక్కీయో తెలుసా? దేనికో? నీకు తాగుబోతాడు మొగుడుగా దొరకనందుకు. అబ్బా చాలే. అదే నీకు ఏ స్మోకింగో డ్రింకింగో హ్యాబిట్ ఉన్నోడు మొగుడుగా వచ్చాడనుకో, అప్పుడు తెలిసి వచ్చేది నీకు. ఇప్పుడు ఏమంటారు? నేను చాలా లక్కీ అంటారు, అంతే కదా? అవును, నేను చాలా లక్కీ. హ్యాపీయా? బృందా, నా ఫోన్ చూడు ఎవరో. హలో రే, ఏం మరి ప్లాన్? మీ ఇంట్లోనే కదా, మీ వైఫ్ ని ఇంటికి పంపించేస్తున్నావా? బృందా, ఎవరు ఫోన్లో? నీ తాగుబోతు ఫ్రెండ్స్.
చూడకే ప్లీజే. అంటే ఈ మధ్య తాగడం కూడా అలవాటు చేసుకున్నావు. నాకు అబద్ధాలు చెప్తున్నావా? దొంగ కొడుకులు ఇప్పుడే ఫోన్ చేయాలి. అనవసరంగా దీనికి దొరికిపోయాను. అమ్మో ఇది ఇక్కడే ఉందా? అమ్మో, ఇప్పుడు ఇది ఏ మూడ్లో ఉందో ఏంటో తొందరగా ఎస్కేప్ అవ్వాలి. బృందా అమ్మూర్పు ఉన్నట్టే ఉంది. అమ్మో మన పని ఏదో మనం చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. నా ఫోను దీని చేతిలో ఉందా? ఏంటి చేతికి ఫెవిస్టిక్ రాసుకున్నావా? ఫోన్ స్టిక్కర్లో అతుకుంది. కాదు, నేనే గట్టిగా పట్టుకున్నాను. ఎందుకు? మీరు మొన్న నాతో ఏం చెప్పారు? ఏం చెప్పాను? అంటే మీరు నాతో ఏం చెప్పారో కూడా గుర్తులేదా? మోకాల్లో ఉండే నీ బ్రెయిన్కే గుర్తులేనప్పుడు హెడ్లో ఉండే నా బ్రెయిన్కి ఎలా గుర్తుంటుంది? ఓవర్ యాక్షన్ చేయకండి. కావ్యాన్ని బ్లాక్ చేస్తా అన్నారు. చేశానుగా. అయితే ఇదేంటి? ఓ. అదా యాక్చువల్లీ మొన్న ఫ్రెండ్స్ అందరం కలిసాం కదా, ఆ రోజు కావ్య నా దగ్గరకు వచ్చి మెసేజ్ చేయమన్నది. తను బ్లాక్ లిస్ట్లో ఉందంటే ఫీల్ అవుతుందని అన్బ్లాక్ చేసి మెసేజ్ చేశా, అంతే. తర్వాత అయినా బ్లాక్ చేయొచ్చు కదా. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ హెక్టిక్ వర్క్ సో ఐ ఫర్గాట్. నేను బ్లాక్ చేయమంటే మీరు చాట్ చేశారు. అంటే అంటే మీరు నన్ను మోసం చేస్తున్నట్టే కదా. వస్తే వస్తే ఇంత చిన్న విషయానికి మోసం చేసామని పెద్ద పెద్ద మాటలెందుకే? నాకు తెలియకుండా ఇంకెన్ని మోసాలు చేశారు వస్తే దేవుడా. అలాంటిది ఏం లేదే, నిజమే. ఈ టైంలో ఇది ఫోన్ చేస్తుందండి. అమ్మో స్పీకర్ ఆన్ చేయండి. హాయ్ యశు, రేపు మనం బయటికి వెళ్తున్నాం కదా, ప్లాన్ అంతా సెట్ కదా. మనం బయటికి వెళ్తున్నట్టు మీ ఆవిడకి చెప్పకు. ఓకే పళ్ళు. పళ్ళు రాలుతాయి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఎందుకు? నేను ఎక్కడికి వెళ్ళట్లేగా. అయితే ఓకే, నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి. అమ్మ బతికిపోయాను. మళ్ళీ దొరికిపోయినా? ఫోనా? ఇది నా కోసం చాలా వంటలు చేసినట్టుంది. ఏంటి ఏం వంటలు చేయలేదా? అంటే నేను వంట చేసి మీకు నచ్చట్లేదు కదా, ఎలాగో స్విగ్గీ జొమాటో చేసుకుంటారు, అందుకే వంట చేయకుండా లైట్ తీసుకున్నా. దీనికి ఇస్తా చూడు. మంతేంటి కదా, డబ్బులు లేవు. బృందా ఏంటి? మంతేంటి కదా, డబ్బులు లేవు. ఈ రోజుకి నువ్వే స్విగ్గీయో జొమాటోనో చేయొచ్చు కదా. అయ్యో నేను వంట చేయాలా? చేసుకోండి, ఆర్డర్ చేసుకోండి. ఏంటి అది? పొట్లకాయ పులిహోర. మనిషి నాకు ఎవడైనా పొట్లకాయతో పులిహోర చేస్తాడా? అంటే కొత్తగా ఉంటుందని. చంపేద్దాం అనుకుంటున్నాను. అదేంటండి, మీకోసం ప్రేమగా చేస్తే. మరి ఇంకేమన్నాళ్ళే, పెళ్ళైన దగ్గర నుంచి ఏ రోజైనా వంట సరిగ్గా చేసి పెట్టావా? నువ్వు చేసే వంట తినలేక స్విగ్గీ జొమాటోలో గోల్డెన్ మెంబర్షిప్ తీసుకున్నానే. రోజు క్లయింట్ కాల్స్ కంటే ఈ డెలివరీ బాయ్ కాల్సే ఎక్కువ వస్తున్నాయి. అయినా నాకు ఇవన్నీ అలవాటే కదా, ఏ స్విగ్గీయో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటలే. నువ్వు వెళ్ళు. ఏంటి రివెంజా? కాదు, అవెంజర్. సర్లే, కొంచెం కట్టింగ్లోనైనా హెల్ప్ చేయొచ్చు కదా. నేనే చేసుకుంటలే. ఓకే అలాగే, నాకు కూడా కుక్ చేసేయే. ఇవ్వండి. అబ్బా ఏంటో చెప్పు. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, నిజంగా నిజం చెప్తారా? ఏహే అర్ధరాత్రి పూట క్వశ్చన్లు ఏంటే, ముసుకొని పడక. బా ప్లీజ్ అండి. సరే చెప్పు. అంటే మీకు అప్పట్లో ఒక ఎక్స్ ఉండేది కదా. అవును, నీకు కూడా తెలుసు కదా. తెలుసు కానీ మొత్తం లవ్ స్టోరీ తెలియదండి. ప్లీజ్ అండి, మళ్ళీ చెప్తారా? లెగండి. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేవే, మూసుకొని పడుకో. బా లెగండి. లేండి. బా చెప్పండి. చెప్తా. యాక్చువల్లీ ఆ రోజు దీపావళి. నేను బైక్ పైన అలా వెళ్తుంటే బైక్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. అలా స్టాండ్ చేసి పక్కన పెట్టి తన పైన కూర్చొని ఉండే. అప్పుడే ఒక కార్ వచ్చి ఇలా ఆగింది. ఆ కార్లో నుంచి ఒక అమ్మాయి దిగి ఒక చిచ్చుపుట్టు వెలిగించింది. ఆ చిచ్చుపుట్టు వెలుగులో నుంచి ఆ అమ్మాయి కాళ్ళు, ఆ అమ్మాయి నడుము, ఆ అమ్మాయి మెడ, ఫేస్కి వస్తే. నేను తొలి ప్రేమ లవ్ స్టోరీ అడగలేదండి, మీ లవ్ స్టోరీ అడిగాను. చెప్తా. యాక్చువల్లీ మేమిద్దరం ఆఫీస్లో టీమ్మేట్స్. తను అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక అప్సరస నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించేది. ఆ అమ్మాయి కళ్ళుంటాయే, చాలా బాగుంటాయి. ఆ అమ్మాయి నవ్వుతుంటే ముత్యాలు రాలుతాయి.
అమ్మాయి గురించి చెప్పాలంటే అవి వింటుంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అయితే వెళ్ళి ఆ అప్సరస్తోనే పడుకోండి. ఆ? నేను వెళ్తున్నా. తనే అడిగింది, తనే నా లవ్ స్టోరీ చెప్పమంది, తనే అలిగి వెళ్ళిపోతుంది. సర్లే, మనకి అప్సరస్ ఉందిగా, డ్రీమ్లో పడుకుందాం. వింటున్నా. ఏం లేదు. ఇవ్వండి, వచ్చేసారా? వెళ్దాం పదండి. ఎక్కడికే? మర్చిపోయారా? ఈరోజు ఫంక్షన్ అండి. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందంట, పద వెళ్దాం. నాకు మూడ్ లేదు, మీరు వెళ్ళండి. ఏంటండి అలా చూస్తున్నారు? కోర్తే మళ్ళీ నేనేమన్నా రొమాన్స్ చేయడానికి రమ్మంటున్నాను, మూడు లేదంటావు. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ముహూర్తానికి 3 రోజుల ముందు మొగుడు నొల్లేసి వెళ్తావు కదా. అదే మా ఫంక్షన్కి అయితే 3 లేదు 4 లేదు అంటావు. ఏవండి, వెళ్దామా? ఏంటే కటన్ కట్ చేసి మరి కుట్టించుకున్నావా? అడిగితే డబ్బులు ఇస్తున్నాయి కదా. ఇదేం కటన్ డ్రెస్ కాదు. లాస్ట్ టైం వదిన షాపింగ్కి వెళ్ళినప్పుడు 1+1 ఆఫర్లో డ్రెస్ కొనిందని చెప్పా కదా, అది ఇదే. సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ఏదో జ్యువెలరీ షాప్కి యాడ్ ఇచ్చే హీరోయిన్లా రెడీ అవుతావు. అదే మా వాళ్ళ ఫంక్షన్కి అయితే ఇలా చీప్గా రెడీ చేసి వస్తావా? నాకు తెలిసే మీ ఇంటి వాళ్ళ ఫంక్షన్ కాబట్టి గంట ముందు రెడీ అయ్యావు. అదే మా ఇంటి వాళ్ళ ఫంక్షన్కి అయితే రెడీ అవుతావా? అది కాదండి. మా ఇంటి వాళ్ళ ఫంక్షన్కి వెళ్దామంటే 3 లేదు 4 లేదు అంటావు. అదే మీ ఇంటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అవుతావు. కొత్త చీర. అదే మా ఇంటి వాళ్ళ ఫంక్షన్కి అయితే కర్టన్ డ్రెస్ వేసుకొని వస్తావు. గోల్డ్ చైన్. మా ఇంటి వాళ్ళ ఫంక్షన్కి ఎప్పుడైనా వేసుకున్నావా? ఎన్నిసార్లు చెప్పినా మీ ఇంటి వాళ్ళు మీ ఇంటి వాళ్ళు మీ ఇంటి వాళ్ళు. మా ఇంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు? వెళ్దామా వద్దా? నాకు మూడు లేదంట. ఓకే. ఓకే, మీ ఇంటి వాళ్ళ గురించి నీకే లేనప్పుడు నాకెందుకు? ఆయనకు మూడ్ లేదంట, రానంటున్నాడు. ఆ, చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదా? ఎవరే? అమ్మ. ఏ తే. ఆ, ఆ, అత్తయ్య గారు. అదేంట్రా అత్తయ్య, నేను మీ అమ్మని. ఏంట్రా మాట్లాడువు? అమ్మా, ఫంక్షన్ కి ఎందుకు రాలే? ఆయన వాళ్ళ ఇంటి ఫంక్షన్ మనం ఎందుకు వెళ్ళాలమ్మా? రే ఎదవా, ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో కాదురా, మన ఇంట్లో. మీ ఇంట్లోనే ఫంక్షన్. రే ఎదవా, తొందరగా బయలుదేరి రండిరా. సరే అమ్మా. ఫంక్షన్కి వెళ్దామా? నాకు మూడ్ లేదండి.